హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఫ్రైడే గాడి ఛానల్ అంటే మా డాగి గాడి ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్లు సంపాదించింది. ఆ సందర్భంగా అంటే ఇంకేం చేయాలో తెలియక వాడికి వేడి నీళ్ళతో స్నానం చేయించాను. వేడి నీళ్ళు అంటే మొత్తం వేడి నీళ్ళు కాదులేండి, కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను. చలికాలం కదా, మళ్ళీ వేడివేడిగా పోస్తే ఒకవేళ వేడివేడిగా పోసినా బొచ్చు రాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా చన్నీళ్ళు పోసి చేయించాను. కానీ ఫుల్గా నాకు వీడికి స్నానం చేయడానికి 1 అవర్ పట్టింది. అంటే మీకు ఎంతసేపు పడుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాడి కోసం షాంపూ కూడా ఒకటి తయారు చేసి ఒక బాటిల్లో పోసాను, వాడాను. కనీసం 2 టైమ్స్ అప్లై చేశాను. వాడి ఫేస్ చూడండి, వాడికి అసలు స్నానం చేయడం ఇష్టం లేదు. కానీ అన్ని విధాలుగా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా క్లీన్గా చేయడానికి. సరదాగా ఉంటుంది వాడికి స్నానం చేయించేటప్పుడు. వాడి మొహం చూసారా, కెమెరా ఇటు చూపిద్దామంటే చూడండి ఆడి మొహం అసలు. వాటికి స్నానం చేయడం ఒళ్ళు తడిస్తే అస్సలు నచ్చదు. ఆడికి తడి ఎక్కడన్నా ఉంది అంటే అసలు ఆ ప్లేస్లోకే రాడు. వాడు మొహం అంతా ఒకలాగా పెట్టేసుకుంటాడు, మార్చేసుకుంటాడు. కానీ అయినా సరే ఇసుక్కుండా అరవకుండా మూలకుండా చేయించుకుంటాడు స్నానం. కానీ ఎవ్రీ పార్ట్ వాడిది, కాళ్ళు కానీ చేతులు కానీ తోక కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీ పార్ట్. బాత్రూమ్కి వెళ్ళేది కూడా ప్రతి ఒక్కటి బాగా రుద్ది చేయించినప్పుడల్లా. కానీ నేను డైలీ చేయించనండి, వీక్లీ వన్సే చేపిస్తాను. వారానికి ఒక్కసారే చేపిస్తాను స్నానం. ఎందుకంటే ఎక్కువసార్లు చేపిస్తే బొచ్చు రాలిపోతూ ఉంటుంది వీడికి. అప్పటికి నేను చాలా అప్పటికి మెడిసిన్లు ఎక్కువ రకాలు వాడితే మళ్ళీ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి అని చెప్పి నేను వాడలేదు వాడికి. అందుకని చెప్పి నేను వారానికి ఒకసారి స్నానం చేయించినప్పుడల్లా ఒక 1 అవర్ టైం తీసుకొని చేపిస్తాను. చూడండి మొహం ఎలా పెట్టాడు. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అన్నట్టు పెట్టాడు మొహవాడు. కానీ ఇంత పెద్ద వీడియో ఎప్పుడూ పెట్టలేదు మా డాగిగాడి ఛానల్లో. ఫస్ట్ టైం పూర్తిగా స్నానం చేయించి అంటే ఇంకా పెద్ద వీడియోలు పెట్టాలి. వీడి ఛానల్ మానిటైజ్ కూడా అయిపోయింది. మానిటైజ్ అయిపోయిన తర్వాత కనీసం 8 నిమిషాల వీడియో ఉండాలి. 8 నిమిషాల వీడియో తీయమన్నారు అంటే తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్. అందుకని చెప్పి వీడియో 8 నిమిషాలు ఉండేటట్టుగా చూసుకొని ఇంకా నాకు ఏం వీడియోలు తీయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా డాగ్స్కి ఫుడ్ పెట్టే వీడియో తీయాలి త్వరలోనే. కొన్ని డాగ్స్కి ఫుడ్ పెట్టాలి, స్ట్రీట్ డాగ్స్కి. అప్పటికి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చిన్న వీడియోలు చేసి పెట్టాను డాగ్స్ ఫుడ్ పెట్టేది. అంటే నేను ఒక్కనే అయిపోయాను, నేను మా వైఫ్ మీ ఇద్దరమే ఉన్నాము. అంటే కొద్దిగా ప్రజెంటేషన్ బాగుండేలాగా చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. దాని గురించి మంచి కెమెరా లేదు, ఫోన్లోనే తీస్తున్నాను వీడియోలన్నీ. ఎడిటింగ్ కూడా నేనే ఇన్షాట్లో తీసి చేస్తున్నాను. కానీ కేరింగ్ మాత్రం బాగా కేర్ తీసుకుంటాం దీన్ని మాత్రం. కొన్ని స్టార్టింగ్లో వచ్చినప్పుడు చిన్న దెబ్బలు తగిలినాయి మేము సరిగ్గా కేర్ చేయక. అది మాత్రం మా తప్పే. కనీసం ఇప్పటికీ వీడిని దెబ్బలు తగిలి అంటే కుక్కలు గరిచి కనీసం 5-6 సార్లు తీసుకెళ్ళాం హాస్పిటల్కి. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. చూడండి మొహం రుద్దేటప్పుడు మాత్రం కళ్ళు మూసేస్తాడు అలాగా. కళ్ళు మూసేస్తాడు, కళ్ళలోకి వెళ్ళిపోతాయని. మూతి దగ్గర రుద్దితే మాత్రం నాలుగుతో నాకేస్తాడు ఒక్కోసారి. ఆ షాంపూ మరి ఆడికి టేస్ట్గా ఉంటుందేమో తెలియదు. చెవులు రుద్దేటప్పుడు అలా మూతి రుద్దేటప్పుడు కళ్ళు మూసేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లానే ఇంకా మనుషుల్లానే. చెవులు మాత్రం చాలా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. మట్టి బాగుంటుంది చెవుల్లో. చెవులు మాత్రం కొద్దిగా మరీ వాటర్ వెళ్ళకుండా కొద్దిగా చేతులు తడుపుకొని లైట్గా వేలతో లాగేస్తే వచ్చేసిద్ది మట్టి. మన చెవుల్లో మట్టి ఎలా పేరుకునిద్ది, ఇంకా వీటి చెవుల్లో కూడా అంతే మట్టి సేమ్ అలానే పేరుకునిద్ది. అంటే నేను ఎక్కడ ఏ యూట్యూబ్లో ఎవరు చేపిస్తున్నారో ఎలా చేపిస్తున్నారో అవన్నీ నేనేం చూడలేదు. నాకు తెలిసింది, నాకు అవగాహన ఉన్నది, నా సొంతగానే నేను చేశాను. ఇలా ఆడుకుంటూ స్నానం చేపిస్తాను వాడితో. కానీ చాలా టైం పాస్ అయిపోయింది. ఎంత బాధ వేసినా వీడి దగ్గర ఉండి వీడితో కాసేపు ఆడుకొని వాడికి అలా చెవులు రుద్ది మసాజ్ చేసినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్రెయిన్ హార్ట్ అంతా చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. వాడితో ఉంటాం చాలా నచ్చింది నాకు. ఎందుకో తెలియదు, వాడు ఫ్యామిలీలో ఒకళ్ళ కలిసిపోయాడు. మా పక్కనే పడుకుంటాడు, ఎటు వెళ్ళడం నైట్ పూట బయట వదిలేయమంటే కొన్ని గోలు చేస్తాయి కొన్ని కుక్కలు. మా డాయిగాడు మా పక్కనే పడుకుంటాడు నైట్ పూట కూడా. అంత అఫెక్షన్ వాడితో ఏంటో మరి.
ఏ జన్మలో మరి పోయిన జన్మలో మేము కుక్కలం అయితే మమ్మల్ని పెంచాడు అనుకుంటా వీడు అంటారు కదా. పోయిన జన్మలో చేసింది ఈ జన్మలో తీర్చుకోవాలని చెప్పి అలాంటిది అనిపించింది అప్పుడప్పుడు. నిజమో కాదు అబద్ధమో తెలియదు, అవి వినడానికి బాగుంటాయి. వారితో రిలేషన్ అలా ఉంది మాకు. నాకేమో గంటల తరబడి స్నానం చేపిస్తాను. వదలరా నాయన, దండం పెడతాను. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడికి 3-4 టైమ్స్ పెట్టాను షాంపూ. చాలు, ఇంకా కొద్దిగా బొచ్చు కూడా రాలింది స్నానం చేయించేటప్పుడు. సారీ రా ఫ్రెడీ, తప్పలేదు, బాగా స్మెల్ వస్తుంది, మరి ఏం చేయను, రేపు తప్పలేదు. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా, 10,000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినప్పుడు తీసాను ఈ వీడియో. కానీ అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేసి పెడతానికి, డబ్బింగ్ చేసి పెడతానికి నాకు టైం లేక నాకు వర్క్లో కుదరక నేను పెట్టలేదు. వీడియో లేట్ అయింది, క్షమించండి. 1 month అనుకుంటా వీడియో తీసి 1 month అయింది. ఎడిట్ చేయడానికి టైం లేక పనుల్లోనే సరిపోతుంది అందువల్ల నేను చేయలేకపోయాను. కానీ చేపించిన తర్వాత మాత్రం బాగా కుశాలుగా ఉంటాడు. చూడండి ఇప్పుడు మొహం కొద్దిగా ఆడి ఫేస్ ఫీలింగ్ మారింది. అమ్మయ్య, ఇప్పుడు మొత్తం ఒళ్ళు మొత్తం తుడుస్తాడు. తుడిచి ఆరిన తర్వాత ఇంక మట్లో వేసి బొర్లుడే. ముందు తొడవరా నాయన, తర్వాత ఆడుకుంది వారి నాకు. తొడవరా బాబరే, తుడు, మీరైనా చెప్పండి. ఇంకా వాడికి 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా వాడి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు, మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్. అంటే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఉంటారంటే మేము పనికి వెళ్ళేటప్పుడు మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాము. ఈ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, రాలేదు, ఎక్కడెక్కడ పడుకున్నాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి స్మెల్ చూసి వస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కటి అప్పుడప్పుడు వీటికి ఇలా టైగర్ బిస్కెట్లు కానీ, లేదంటే ఎగ్ రైస్ కానీ, లేదంటే చికెన్ కానీ పెడుతూ ఉంటాను. ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉంటే టైగర్ బిస్కెట్లే పెడతాను ఎక్కువ. డబ్బులు ఒక 100 రూపాయలు అలా ఉంటే కనుక కొద్దిగా ఉంటే అమౌంట్ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఉడికించిన రైస్లో కలిపేసేసి అవి ఉడకబెట్టేసి పెడతాను. ఏంటో తెలియదు, అదో తెలియని సాటిస్ఫాక్షన్. బయట కుక్కలు ఎవరు పెడతారు చెప్పండి? మనం ఏమి చేయకుండానే, వాటికి ఏం చేయకుండానే మన రోడ్లో కాపలా కాస్తూ ఉంటాయి. మనం ఏం చేయకుండానే కాపలా కాస్తూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ లాగా రోడ్ల మీద కాపలా కాస్తూ ఉంటాయి. ఎవరైనా వచ్చినా సరే అరెస్ట్ చెప్పినట్టుగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది కొడుతూ ఉంటారు వీధి కుక్కల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అలా చేయమాకండి. మ్యాక్సిమం మీకు తోచినంతలో మీకున్నంతలో పెట్టండి, ఎంతో కొంత ఫుడ్ పెట్టండి. ఆ డొక్కలు చూసి అలా ఎండిపోయి ఉన్నాయో, ప్లీజ్ దయచేసి వీధి కుక్కలకి ఆహారం పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.